ఈరోజు నేను మీతో ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి మిమ్మల్ని బాగా ఎక్కువగా ప్రేమించి, ఒక వ్యక్తి మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి అందిస్తూ, లేదా ప్రతిరోజు మీతో టైం స్పెండ్ చేస్తూ, ఆ స్నేహము, ఆ బంధము కలిగి నడిపించబడుతున్న తరుణంలో సడన్ గా వారు నీతో మాట్లాడుకోకుండా పక్కకు వెళ్ళిపోతే, లేదా సడన్ గా వారు నిన్ను వదిలేసి వెళ్ళిపోతే మీకు హృదయం ఏ విధంగా ఉంటుంది? నిజానికి మనకు హృదయం అనేది పగిలిపోతుంది. అయితే ఈ రోజు నేను ఏం మీకు చెప్పాలనుకుంటున్నానంటే, చాలా మంది దేవునితో కూడా ప్రతిరోజు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. పొద్దున సాయంత్రము దేవునికి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, చర్చికి వెళ్తారు, వాక్యం చదువుతూ ఉంటారు. అయితే వారు సడన్ గా దేవుని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోతారు. అక్కడ ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన కూడా వారి మైండ్ లో అనేది రాదనమాట. వారు సడన్ గా దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. అయితే ఈ విషయం మీకు తెలుసా? అలా మీరు సడన్ గా దేవుని విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోయినప్పుడు దేవుని కూడా ఆ విధంగానే బాధపడతారు. ఆయనకు హృదయం కూడా ఆ విధంగానే పగిలిపోతుంది. ఈరోజు నీవు దేవుని విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోయావేమో, దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రతిరోజు నాతో టైం స్పెండ్ చేస్తా ఉన్నే, ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నే, దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రోజు నీవు దేవుని విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోయావేమో, మరలా ఆయన నిన్ను తెలుస్తున్నాడు. మరలా నీవు ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను బట్టి సంతోషించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. మరలా ఆయన తిరిగి రాగలవా?